వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అబ్బా ఏం మ్యాచ్, ఒత్తిత్తి మ్యాచ్నే అయింది కానీ రొంబ టేస్ట్ మ్యాచ్ అయింది. ఎవళ్ళన్నా అనుకున్నారా మేమైతే 200+ రన్స్ కొడతామని? ఎవళ్ళన్నా అనుకున్నారా మళ్ళీ వాళ్ళు 200 రన్స్ ప్లస్ కొడతారని? ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ అవుతుందని ఇంకెవళ్ళన్నా అనుకున్నారా ఆ సూపర్ ఓవర్లో వాళ్ళు కేవలం 2 రన్సే కొడతారని? ఇంకా ఎవరన్నా అనుకున్నారా ఆ 3 రన్స్ని ఒకే బాల్తో చేసేస్తామని? ఇది కదా మ్యాచ్ అంటే. అదే నేను మొదల నుంచి మొత్తుకుంటా ఉండేది, ఈ హర్షదీప్ గారిని మ్యాచ్లోకి తోలుకోండి, ఉపయోగపడతాడు, బాగా ఆడతారు అనేసి. ఇప్పుడు చూశారు కదా, ఒకే ఒక్క ఓవరు 2 రన్స్ 2 పుల్లలు. హైబ్రిడ్ పాజీ అట్లుంటది మనతోని. అరే ఓ పాజీ, నువ్వు ఈ సూపర్ ఓవర్లో వేసే బౌలింగ్ కనుక మెయిన్ మ్యాచ్లో వేసింటే ఇంత దాకా కూడా వచ్చేది లేదు. అసలు సూపర్ ఓవరే ఆడేది లేదు. నువ్వైతే మ్యాచ్లో బాగా మింగించుకొని సూపర్ ఓవర్లో మంచిగా వేసివి. అయినా కీప్ ఇట్ అప్. అది సరే కానీ ఇప్పుడు నన్ను ఫైనల్ ఆడనిస్తారా ఆడనిచ్చాలదా? ఏదో ఒకటి చెప్పండి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంత మంచి బౌలింగ్ తర్వాత కూడా ఆడిపించుకోలేదంటే నేను ఏడుస్తా. అరే ఓ హర్షదీపు, దూబే ఉన్న మ్యాచ్లు ఈజీగా 1 సైడ్గా గెలిచేసింది. ఒక్క మ్యాచ్ దూబేని పక్కన పెట్టే లోపల మ్యాచ్ ఇటో అట అయిపోయి సూపర్ ఓవర్లో మ్యాచ్ గెలుస్తుంది ఎలాగోలాగా. ఒకవేళ అదే దూబే ఉంటే ఈజీగా 1 సైడ్గా గెలిచేటోళ్ళు. అందులో వేరే పాకిస్తాన్తో ఫైనల్. అర్థం చేసుకో, రిస్క్ ఎందుకు? సెంచరీ కొట్టి లాభం లేకపోయా, మా వాళ్ళు ఉండేరా, మా వాళ్ళు అంతా వెరినా యాండ్లు. ఈజీగా గెలిచిన మ్యాచ్ కూడా మింగపెట్టేసిరి. ఏంది ఇది? నా సెంచరీకి ఉపయోగం లేకపోయా? అరే ఓ నిశంక, అప్పుడప్పుడు ఇట్లా అయిపోతా ఉంటుంది. మనమైతే దాన్ని పట్టించుకోకుండా మూవ్ అని అయిపోతా ఉండాలి. మనమేం చేసాకైతుంది? అయినా కూడా ఇదైతే మనకి కూడా ఉత్తుత్త మ్యాచే కదా, ఆల్రెడీ ఎప్పుడో ఎలిమినేటెడ్. దానికి బేజారు పెట్టుకుంటే ఎట్లా? ఓహో అర్థమైంది, మ్యాచ్ ఎంజీ చేసింది నువ్వే కదా, అందుకే చెప్తా ఉంటావేమో ఇట్లా మ్యాచ్లంతా పట్టించుకోకూడదు, మూవ్ ఆన్ అయిపోవాలనేసి. నేనించిన మ్యాచ్ పీకింది. నేను మ్యాచ్ని ఎంజీ చేసిన? నేనెక్కడ చేసిన? అసలు నాకు దీనికి సంబంధమే లేదు. నేనెక్కడ చేసా చెప్పు? సూపర్ ఓవర్లో ఒకే బాల్కి 3 రన్స్ ఇచ్చేసి కదా అక్కడ మ్యాచ్ దొబ్బింది. నువ్వు కనుక ఈకపోయింటే మ్యాచ్ గెలిచేవాళ్ళు. ఓహో, నువ్వు సూపర్ ఓవర్ గురించి మాట్లాడుతున్నావా? ఆ సూపర్ ఓవర్లో 3 రన్స్ డిఫెన్స్ చేసుకునేకి నీ వల్ల కాదు, మీ తాత వల్ల కాదు, మీ ముత్తాత వల్ల కూడా అవ్వదు. అక్కడ ఉన్నది నాగెండ్లు అనుకున్నావా, లేకపోతే పాకిస్తాన్ పూకీలు అనుకున్నావా? ఇండియా అంటే T20. ఎక్సలెంట్, సూపర్ పర్ఫార్మెన్స్ గాయ్స్. మనమైతే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయినాము, కానీ మనం ఇంత మంచి కాంపిటీషన్ ఇచ్చినామంటే మనం వీరులం కాదు, అమర వీరులం. కాదు, యుద్ధంలో పోరాడి ఓడిపోయిన వీరులం. మీరైతే ఏం బాధపడకండి, మనమైతే నెక్స్ట్ ఆసియా కప్ లో కాల్చుకుందాం. నెక్స్ట్ చాలా కప్పు కొట్టేద్దాం. నేను అంత కష్టపడి రన్స్ కొడితే ఏం బాధపడకండి, నెక్స్ట్ సారి చూసుకుందాం అంటా ఉన్నాడు. అమరేంద్ర బాహుబలి తర్వాత మహేంద్ర బాహుబలి ఎలాగొచ్చినో ఈ అసలంక తర్వాత నిశంక కెప్టెన్సీలో వస్తా. లవ్ యూ శ్రీలంక, మళ్ళీ కలుసుకుందాం. అరే అభిషేకు, నీకో దండంరా దూత. నువ్వు క్రికెట్ గ్రౌండ్ లో ఆడతానని అర్థం కాలేదు, క్రికెట్ గేమ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఆడతానని అర్థం కాలేదు. ఏందా 6లు, ఏందా 4లు? నువ్వు ఉత్తిత్తి మ్యాచ్ వదలట్లేదు, నార్మల్ మ్యాచ్ వదలట్లేదు. ఇదే ఫాము నీ కొడుకులు. అంటే పాకిస్తాన్ తో ఫైనల్లో కూడా ఇట్లాగే ఆడాలి, ఇదే కంటిన్యూ చేయాలి. నాకు వదిలే సూర్య బ్రో, నేను చూసుకుంటా. సెంచరీ ఇప్పటి వరకు రాలేదు. మేబీ ఫైనల్లో పాకిస్తాన్ పైనే వస్తుందో ఏమో. ఈ పులిగానికి పిచ్చెక్తో ఎట్లుంటుందో ఫైనల్లో చూస్తారు. సూర్య బ్రో అభిషేకే కాదు, నేను కూడా మంచిగా ఆడినా. ఒకరంతా హాఫ్ సెంచరీ మిస్ అయిపోయింది, అందుకు నన్ను పట్టించుకోవట్లేదా? నిన్ను పట్టించుకోవడం ఏంది తమ్ముడు? నువ్వైతే కొత్తరాంబ బ్యాటింగ్ ఆడినావు, నువ్వు కూడా అయితే కంటిన్యూ చేయాలా? మరి నేను ఏంది నువ్వా? ఇంకొకసారి మ్యాచ్ చుట్టుపక్కల ఎక్కడ కనిపించినావు అనుకో, బెల్ట్ తనే మెంగుతా. ఓకే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి.